హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 22. అలా కోటయ్య గారి బండిని అనుసరిస్తూ యజ్ఞ వాళ్ళ బండి ముందుకు పోతూ ఉంది. ఆ ఊరు దాటి మధ్యన మరో చిన్న ఊరు దాటి పక్క మలుపుకు తిప్పి చూడగానే కనిపించింది సుందరాపురం అనే ఊరి పేరు. ఆ బోర్డు చూడగానే జగదీశ్వర్కు ఫోన్ చేసి చెబుతాడు యజ్ఞ, డాడ్ ఊర్లోకి వెళ్తున్నాం అంటూ. జాగ్రత్త అని అందరికీ చెప్పి ఫోన్ పెట్టేశాడు జగదీశ్వర్. అలా ఆ బోర్డు దాటుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళుతూ ఆ ఊరిని గమనిస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఆ బోర్డు, దానికి దగ్గరగా ఒక పెద్ద రావి చెట్టు, దాని కింద జనం కూర్చోవడానికన్నట్టు వీలుగా చెట్టు చుట్టూ వేసిన గచ్చు, దాని చుట్టూ నేలపై రాతి బండలు. దాన్ని దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక అక్కడి నుండి గ్రామం లోపలికి వెళ్ళడానికని బండ్లను నెమ్మదిగా పోనిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు పల్లెముఖం సరిగ్గా చూడని మన వాళ్ళు ఆ బండి డోర్స్కు ఉన్న గ్లాసుల్ని దించి చూస్తూ వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళుతున్న దారికి ఇరుపక్కలా పచ్చని పొలాలు, అందులో ఉన్న పంటలు, ఆ పొలాల మధ్యలో తాటి చెట్లు. అలా ఒక మలుపు తిరగగానే కొన్ని చిన్నపాటి ఇళ్ళు, వాటి మధ్యలో గల ఖాళీ స్థలాలు, అందులో ఆడుతున్న పిల్లలు. మరో మలుపుకు తిరగగానే కొన్ని ఇళ్ళు, వాటి మధ్య ప్రభుత్వ పాఠశాల. ఇంకొంత ముందుకు చేరగానే వీళ్ళు వెళుతున్న దారి అంచు వరకు ఉన్న పొలాలు, తోటలు, అందులో పనిచేస్తున్న రైతులు, కూలీలు. అక్కడక్కడ పొలాలకు హద్దులు చూపుతూ వీళ్లకు నీడనిస్తూ చెట్లు, ఆ చెట్లకు కట్టిన ఊయలలు, కొన్ని చీర ఊయలలు కట్టి అందులో పిల్లల్ని ఊపుతున్న తల్లులు, కొన్ని తాడు ఊయలలు కట్టి పిల్లలు ఎప్పుడు వచ్చి ఊగుతారా అన్నట్టు ఎదురు చూస్తున్నట్టు ఉన్న ఊయలలు, మేత మేస్తున్న పశువులు, విశ్రాంతికి చేరిన పక్షులు, వాటి వాళ్లతో అవి సంభాషిస్తున్నప్పుడు వచ్చే శబ్దాలు, ఎక్కడి నుంచో గంటలు గల్లుగల్లుమంటే అటు చూస్తున్నప్పుడు కనిపిస్తున్న చిన్ని చిన్ని లేగదొడలు, వాటి పరుగులు, గెంతులు, వాటి ఆటలు. అలా ఒక చిన్న మలుపు రాగానే ఆ ఊరి గ్రామదేవత గుడి, గుడి ముందు పెట్టిన పెద్ద బోర్డు గల పేరు శ్రీ శ్రీ అనంత బాలపమ్మ గారి ఆలయం అన్న పేరు. ఆ గుడికి ఎదురుగా, అంటే దారికి మరోవైపు చిన్న పిల్ల కాలువ. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒకానొక కాలం నాడు రాతితో నిర్మించిన కృష్ణుడి గుడి, మరోపక్క వినాయకునకు, శివునికి, నవగ్రహాలకు చిన్న చిన్న మందిరాలు. వాటిని దాటుతూ కొంత పొలాలు, మరికొన్ని ఇళ్ళు, కొన్ని ఇళ్ల ముందు పెట్టిన ఎడ్ల బండ్లు, అక్కడక్కడ ట్రాక్టర్లు. జనం తక్కువ, వనం ఎక్కువ అన్నట్టు ఆ ప్రాంతం. ఇల్లు పొడవు ఎక్కువ కాకపోవడంతో పూర్తిగా కనిపిస్తున్న ఆకాశం. అలా ఒక ఖాళీ ప్రాంతం. రాగానే ఆపారు కోటయ్య గారి బండి. అతని బండిని ఫాలో అవుతూ వెళ్తున్న మనవాళ్ళు కూడా అక్కడ ఆపారు. బండి దిగి కోటయ్య గారి వెంట వెళుతున్నారు. వీళ్ళు బండి ఆపిన స్థలాన్ని ఆనుకొని ఉన్న ఇంటిని చూపుతూ, ఇదిగో బాబు ఆ ఇల్లు, ఇదే, పదండి వెళదాం అంటూ ఆయన దారి చూపుతూ వెళుతున్నాడు. ఆ ఇంటి ప్రహరీ చాలా విశాలంగా ఉంది. ఎత్తు తక్కువే అయినా వెడల్పు ఎక్కువగా ఉండడంతో లోపల ఎలా ఉంటుందో అని చూస్తూ వెళ్తున్నారు. ముందు గేటు వద్ద వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొందరు పనివాళ్ళు. మన వాళ్ళు తెచ్చిన లగేజీని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని, లోపలికి రండయ్యా అంటూ తీసుకొని వెళుతున్నారు. ఆ వాకిలి చాలా పెద్ద వాకిలి. జనం తిరగడానికన్నట్టు కొంత బాటగా ఆ గేటు నుండి ఇంటి గుమ్మం వరకు ఉంచి, బాటకు రెండు పక్కల చిన్న చిన్న పూల కుండీలు పెట్టారు. ఒకవైపు దూరాన షెడ్డులాగా ఉంది. అందులో 2 ట్రాక్టర్లు, 4 స్కూటర్లు, 2 కార్లు ఉన్నాయి. బాటకు మరోవైపు దూరాన పశువుల పాక ఉంది. ప్రహరీ లోపల పక్క గోడకు చాలా వరకు పూలు, పండ్ల చెట్లు ఉన్నాయి. దారిని విభజించినట్టు దారి మధ్యలో గుమ్మానికి నేరుగా కట్టిన ఒక చిన్నపాటి ఫౌంటైన్ లాంటిది ఉంది. తామర పువ్వులో కూర్చున్న లక్ష్మీదేవి బిందె వంచి పట్టుకొని ఆ బిందెలో నుండి నీళ్లు కిందకు వంగుతున్న వలయం లాంటి తొట్టెలో పడుతున్నట్లుగా ఉంది. ఇక
ఆ ఇంటి వంక చూస్తే అది పాతకాలం నాటి కట్టడం అని బాగా అర్థమవుతుంది. ముందు వాకిలి గుమ్మాలకు గల తలుపులు, పైన ఒకే ఒక అంతస్తుకు గల కిటికీలు, వాటి డిజైన్లు ఆ ఇంటి ఆకృతి ఆ కాలం నాటి గట్టిదనాన్ని చూపుతూ ఉన్నాయి. ఇంటికి అంతస్తులు ఎక్కువగా లేకపోయినా చాలా వెడల్పుగా ఉంది. గదులన్నీ పక్కపక్కన కట్టినట్టు ఉంది. ఆ గుమ్మానికి ముందు ఉన్న అరుగులోనే ఓ 20 మంది వరకు పడతారు. ఇక ఆ ఇంటికి పక్కగా అంటే బండ్లు పెట్టిన షెడ్డు ఇంటి గోడకు గ్యాప్ ఇచ్చి ఆ షెడ్డుకు వెనుకగా ఇంటి పైన గోడకు నేరుగా ఉంది వీళ్ళ పంటలు దింపుకునే గూడాము. అదేవిధంగా మరోపక్క మరికొంత ఒక పెద్ద వంటగది. ఇక వీళ్లను కాళ్ళు కడుక్కోమని నీళ్ళందించి ఆ తరువాత ఇంటి గుమ్మానికని ఉన్న అరుగుల మధ్య ఉన్న దారిలో వెళుతూ వీళ్ళు అలా అంతా చూస్తూ లోపలికి వెళుతూ ఉన్నారు. పట్నంలో అలాంటి ఇల్లు వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు. ఆ ఇల్లు వాళ్ళకి కొత్తగా కనిపిస్తూ ఉంది. అలా లోపలికి వెళ్ళిన వీళ్లకు హాల్లోనే కుర్చీలో టీవీగా కూర్చొని కనపడింది ఒక ఆవిడ. ఇక నేరుగా కోటయ్య వాళ్ళను వెంటబెట్టుకొని ఆమె ముందుకు వెళ్ళి, నమస్కారం జగతమ్మ గారు అని అనగానే మన వాళ్లకు ఈవిడేనా ఆవిడ అన్నట్టు బుర్రలో పరిగెత్తే ఆలోచనలన్నింటినీ తొక్కేసి వాళ్ళు కూడా నమస్కారం మేడం అంటూ నమస్కరిస్తున్నారు. నమస్తే, కూర్చోండి అని చెప్పగానే అంతా సోఫాల్లో కూర్చుంటారు. ఇదంతా చూస్తూ మెట్లు దిగి తల్లికి చెరో పక్క చేరుతారు వీరు దీరు. ఇక జగతి మన వాళ్ళతో, చూడండి కోటయ్య నాకు చెప్పాడు, మీరు ఏదో బయట దేశం నుండి వస్తారంట కదా, ఏదో పుస్తకం పాఠాలు రాసేందుకు ఇక్కడికి వచ్చారంట. అవునండి, అక్కడ అబ్రాడ్స్లో కూడా మన వాళ్ళు భారతీయులు చదువుకుంటున్నారుగా. ఒక్క భారతీయులే కాదు, మొత్తానికి కూడా మన దేశంలో పల్లెలు ఇలా ఉంటాయి, పంటలు ఇలా పండిస్తారు అని పాఠాల గుండా పిల్లలకు తెలియజేయాలని. ఇక అలా పాఠాలు తయారు చేయాలంటే ముందు మేం విషయాలు తెలుసుకొని తరువాత పాఠ్యపుస్తకాల్లోకి చేర్చాలి కదా మేడం, అందుకు అని అంటాడు యజ్ఞ. సరే అయితే, నిజానికి మీరు సాదాసీదా వాళ్ళైతే నేను అస్సలు ఇలా రానిచ్చేదాన్ని కాదు. కానీ కోటయ్య చెప్పాడు, మీరు పట్నంలో ఉన్న మినిస్టర్ సదాశివం గారికి సొంత వ్యక్తులని, ముఖ్యమైన వాళ్ళని, అబ్రాడ్స్లోనే కాపురం ఉంటారని, ఇదిగో ఈ పని మీదే మొదటిసారి ఈ దేశం వచ్చారని, మీరు కూడా ఇక్కడ పెద్దింటి వాళ్ళని, కాబట్టి మీకు ఇక్కడ ఏదీ తక్కువ కాకుండా చూసుకోమని కోటయ్యకు చెప్పారని కోటయ్య నాతో చెప్పాడు. ఇక నేను కూడా మరి మినిస్టర్ గారి బంధువులు కాబట్టి ఇందుకు ఒప్పుకున్నాను అని అంటుంది జగతి. ఓకే మేడం, ఇదిగోండి మేమిక్కడ ఉండటానికి మనం మాట్లాడుకున్న అమౌంట్, ఇది 3 నెలల వరకు మాత్రమే. ఒకవేళ మా పని ఆలస్యమైతే మరికొన్ని నెలలు కూడా ఉండవలసి అప్పటికప్పుడు పే చేస్తాం అంటూ 30 లక్షల వరకు డబ్బును ఆమె ముందు ఉంచుతాడు యజ్ఞ. సరే, మీకు ఇక్కడ ఎప్పుడు ఏం కావాలన్నా మీకు అందుతాయి. మీ ప్రతి అవసరాలకు నేను మనుషులను ఏర్పాటు చేయించి ఉంచాను. మీరు ఊరిని పంటలను తెలుసుకోవడానికి వచ్చారు గనక కేవలం ఆ పని మాత్రమే చూసుకోండి. మీకు ఇంకేదైనా అవసరపడితే ఇక్కడికి రావచ్చు, నాతో మాట్లాడచ్చు. కానీ పై అంతస్తుకు మాత్రం మీకు పర్మిషన్ లేదు. అవంతా మా సొంత గదులు. ఇక మీకు నేను మేడపై గల 2 గదులను కేటాయిస్తున్నాను. మీ గదులకు వెళ్ళటానికి దారి ఈ ఇంటి వెనక మెట్ల మార్గాన్ని వాడుకోవచ్చు. మీరు మీకు 3 పూటల ఆహారం ఇక్కడే గౌరవంగా వచ్చి వడ్డించడం జరుగుతుంది. కాఫీలు, జ్యూస్లు, స్నాక్స్లు లాంటివి టైం ప్రకారం మీ గదికే వచ్చి చేరుతాయి అని అంటుంది జగతి. సరే అని వాళ్ళు ఒప్పుకోగానే పని వాళ్ళతో, రే ఆ లగేజీ తీసుకొని వాళ్లకు మేడపై గదులు చూపించండి అంటూ ఆర్డర్ వేసేసరికి సరే అంటూ
యజ్ఞవాళ్ళను తీసుకొని గదులు చూపించడానికి అంటూ గుమ్మం బయటకు వచ్చి ఇంటి గోడ పక్కన ఉన్న సందుగుండా తీసుకొని పోయి మెట్లు చూపించి పైన ఉన్న గదిలో దిగబెట్టి వెళతారు. అలా వాళ్ళు బయటకు కదలగానే కోటయ్య కూడా థ్యాంక్స్ అమ్మా అంటూ ఆ ఇంటికి ఆయన బయలుదేరుతాడు. అలా వాళ్ళు వెళ్ళిన వెంటనే వీరు ధీర్లు ఇద్దరు, అమ్మా ఏంటిది 3 నెలలకి 30 లక్షలా? అవునరా, వాళ్ళు సాదాసీదా వాళ్ళు కాదంట కదరా, పైగా బయట దేశంలో బాగా సంపాదించే వాళ్ళేలే, ఆ మాత్రం ఇవ్వగలరు. వాళ్ళు వాళ్ళ హోదాకి తగిన ఇంటిలో రెంటుకు దిగాలన్నారంట, అందుకే మన్నిలు నించుకున్నారు. అయినా మీకోసం ఇంకో 30 లక్షలు వస్తూ ఉంటే నేనెలా కాదనగలను? అందుకే ఒప్పుకున్నా. ఏది ఏమైనా వాళ్ళిక్కడున్నంత వరకు మన పై గదుల వైపు వాళ్ళ దృష్టి మళ్ళకుండా చూసుకోవాలి. సరే అయితే మన పని మనం చూసుకుందాం పదండి అంటూ జగతి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పైన తమకిచ్చిన ఆ గదులను పరీక్షిస్తున్నారు మనవాళ్ళు. వాళ్ళను తీసుకువచ్చి లగేజీలు దించి పనివాళ్ళు మన వాళ్ళతో, సార్ ఈ మేడపైన ఉన్నవి ఈ 2 గదులే, మిగతా మేడ ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ అలారం బెల్లు స్విచ్ ఉంది, మీరు బెల్లు కొట్టగానే మేము వస్తాం, ఇక మీరు ఈ స్థలాన్ని వాడుకోవచ్చు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. గదులు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఏసీ, ఫ్రిడ్జ్, గీజరు అన్ని వసతులతో ఉన్నాయి. ఉన్న 2 గదులు కూడా 2 ఉన్నాయి. ముందు ఒక చిన్న గది, మధ్యలో గడప దాటగానే పెద్ద గది, ముందు గది ఖాళీగా ఒక చిన్న టేబుల్, 4 కుర్చీలు, వెనుక గది బెడ్డు, అల్మారా, టీవీ అలాంటి వస్తువులతో ఉన్నాయి. ఇక బెడ్ దగ్గరికి వెళ్ళి చూశారు. అవి సాధారణ మంచాలు, వాటిపై బెడ్స్ వేశారంతే. అంటే అవి వీళ్ళ కోసం అప్పటికప్పుడు ఏర్పాటు చేసినట్టున్నారు. అది వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక వెంటనే నలుగురికి ఒక గది చాలు అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి తలుపులు వేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లు, ఫోన్లు ఆన్ చేసుకున్నారు. అప్పటి వరకు జరిగింది త్రినేత్రకు చెబుతూ ఉన్నారు. ఇలా ఇంట్లోకైతే వచ్చాం సార్, తర్వాత ఏం చేద్దాం అని అడుగుతాడు వరుణ్. చేద్దాం, ఏదైనా ఒక చిన్న క్లూ దొరక్కపోతుందా అని అంటాడు ధనుర్వి. ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళు ఎలాగో ఆ ఇంట్లోకి చేరిపోయారు. తర్వాత ఏ విధంగా వాళ్ళకి క్లూలు